ఈరోజు వరంగల్ ప్రజలకి అందరికీ కూడా ఒక శుభవార్త లాంటిదే. ఎన్నో దశాబ్దాల కలైనటువంటి మన మామ్నూర్ ఎయిర్పోర్ట్ గురించి మరొక ముందడుగు పడింది. నిన్న మన కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి టెండర్ల ప్రక్రియ ఏదైతుందో అది ఇంకా త్వరగా స్టార్ట్ చేయాలి. తర్వాత ఈ పని స్టార్ట్ అయినాక టెండర్స్ ఒకసారి పిలిచి శంకుస్థాపన చేసినాక 2 సంవత్సరాల లోపు దీన్ని కంప్లీట్ చేయాలని విన్నవించడం జరిగింది. అదే కాకుండా హై క్లాస్ లెవెల్లో ఈ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలి. దీని ప్రిపరేషన్ ముందుకు సాగాలి. ప్లస్ మన కాకతీయ కళా సంపద ఉట్టిపడే విధంగా ఎయిర్పోర్ట్ యొక్క నమూనా ఉండాలి అని చెప్పి మన స్థపతి అయినటువంటి శివనాగిరెడ్డి గారిని కూడా కలిసి ఆ నమూనాలు తీసుకోవడము, డ్రాయింగ్స్ని చూడడము, వాటిని కూడా ఓకే చేయడం జరిగింది. రానున్న రోజులలో మన కాకతీయుల కళా సంపదతో పాటు మన గురించి, మన టెంపుల్స్ గురించి, మన స్పిరిచువల్ టూరిజం గురించి రానున్న రోజులలో మన ఇండస్ట్రియల్ హబ్గా కూడా వరంగల్ డెవలప్ అయ్యే విధంగా ఒక ఎయిర్పోర్ట్ అనేది మనకి చాలా అవసరమని గుర్తించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్కి ఎన్నో పెద్ద పెద్ద కేంద్ర పథకాలు రావడమే కాకుండా ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ అన్నిట్లో డెవలప్మెంట్ ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఎక్కడైతే హర్డిల్స్ ఉన్నాయో అంతకుముందు ఎందుకు పెండింగ్లో ఉందో ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా క్లియర్ చేస్తూ వచ్చి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చాలా ఇప్పుడు మనకి పెద్దపల్లి, ఆదిలాబాద్ ఇలాంటి ప్లేసెస్లో కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వరంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక శ్రద్ధతోటి త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కూడా పదే పదే మినిస్టర్ని కలవడము, నేను కలిశాను. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఏవియేషన్ మినిస్టర్ గారిని కలిశారు. సో మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపెట్టడానికి ఇది కూడా ఒక నిదర్శనం అని అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీనికోసము రైతులు వారి ల్యాండ్స్ ఇచ్చినారు. మామ్నూరులో ఉన్నటువంటి గుంటూరుపల్లి కానీ, నక్కలపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు పాపం వాళ్ళు ఎక్కువ మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో వరంగల్ మీద ఉన్న ప్రేమతోటి కూడా వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేసి మనకు అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఎయిర్పోర్ట్ వచ్చినాక అదొక ఎంటర్టైన్మెంట్ ఏరియా లెక్క పక్కన మాల్స్ కూడా ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో కూడా మన సీఎం గారు అక్కడ ఏవియేషన్ వారికి చెప్పడం జరిగింది. సో మనందరికీ కూడా ఇక్కడ నుంచి కూడా విమానం ఎగరబోతున్నందుకు మీ అందరికీ, మా అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అనేది మరోసారి నిరూపించుకున్నాం. ఎంతసేపు మాయమాటలు చెప్పి శంకుస్థాపనలకు వాటికే పరిమితమైన పార్టీలను చూసినాం. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే తప్పకుండా మడమ తిప్పకుండా నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. ఎంపీ ఎలక్షన్లకు ముందుకు ఇదే హన్మకొండ చౌరస్తాలో ఇచ్చిన వాగ్దానాలు ఇంకా చెవులలో ధ్వనిస్తూనే ఉన్నాయి. అవి ఎయిర్పోర్టే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి, అవుటర్ రింగ్ రోడే కానీ ఇవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నాది. కడియం కావ్య గారిని గెలిపియండి, మేము ఇవన్నీ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పడం జరిగింది. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా ఇలాగనే చెప్పిండ్రు. ఇక్కడ నరేందర్ని గెలిపియండి, ఈడ వినయ్ భాస్కర్ని గెలిపియండి అనుకుంటే ఏదో చెప్పుకుంటూ పోయినరు. కానీ ఏ ఒక్కటి నెరవేర్చలే. 10 ఏళ్ళైనా, 3 ఏళ్ళు కాలేదు, 2.5 ఏళ్ల లోపట ఎయిర్పోర్ట్ గురించి నిన్న మాట్లాడిన మాటలు, వేసిన ముందడుగు గురించి చూస్తే నిజంగా కూడా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎయిర్పోర్టును ఊహించని విధంగా హై ఎండ్ టెక్నాలజీతోటి, కాకతీయ తోరణాలతోటి, కాకతీయ సంస్కృతితోటి కట్టాలనే ఆలోచన రావటం నిజంగా కూడా వారి యొక్క ఆలోచన విధానానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉన్నది. మనం గత 10 ఏళ్ళల్లో ఇవాళ ఒకరిని విమర్శిస్తానో ఇంకేదో చేయటం కాదు, కాలయాపన చేసి మాయమాటలతోటి వరంగల్ జిల్లా ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ 10 ఏళ్ళు కాలయాపన చేసి 20 ఏళ్ళు వెనుకకు పోయినాం అనేది మనం గమనించాలి. కానీ 2.5 ఏళ్లలో 20 ఏళ్ళు ముందుకు తీసుకుపోయే విధంగా ఇవాళ మనకు ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అవి చిలకార కోరిక వరంగల్ జిల్లాకు. అలాంటివి నెరవేర్చుకోవటం, టెండర్లు అవ్వటం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టెండర్ కూడా ఈ నెల ఎండింగ్ లోపలనే టెండర్ చేయబోతున్నారు. 5,300 కోట్ల రూపాయలు. ఎయిర్పోర్టు చూడండి,
దేశం మొత్తంలో ల్యాండ్ అక్వైరీ చేయమని చెప్పి 10-15 ఎయిర్పోర్ట్లకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని 300 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో ల్యాండ్ అక్వేషన్కు కేటాయించటం, దాన్ని ల్యాండ్ అక్వైరీ చేసి మొట్టమొదటిగా మనమే ఇండియాలో తీసుకుపోయి ఒప్పచెప్పడం వలన ఇవాళ ఇది చేయటం జరిగింది. మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా నిన్న మాట్లాడితే ఏం చెప్పారు, ల్యాండ్ అక్వైరీ చేయడానికి చేయమంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని మాట్లాడారు. అంటే వరంగల్ జిల్లాని ఎదగనీయలే, చిన్న భిన్నం చేసి 6 జిల్లాలుగా ముక్కలు చేసి నాశనం చేసింది ఆ కుటుంబం. ఇవాళ మళ్ళా దొంగలు మాయ మాటలు చెప్తానికి బిల్లా రంగా ఇది దుకాణాలు పెట్టుకొని వచ్చి మాయ మాటలు చెప్పుకుంటూ ఇక బీజేపీ వాళ్ళ గురించి మీకు తెలిసిన ముచ్చటే. ఇవాళ కొత్తగా మేమేదో చేసినామని చెప్తా, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్దే కాదని ఎవరు అనరు. కానీ మీరు 10 ఏళ్ళు ఏం చేశాను, కలిసి సంసారం చేశాను కదా బీఆర్ఎస్ తోటి, ఎందుకు కనీసం పర్మిషన్ తీసుకురాలేకపోయారు మీరు? డబ్బులు తెచ్చుడు, ఎయిర్పోర్ట్ నిర్మించుడు దేవుడెరుగా, కనీసం జిఎంఆర్ తోటి మాట్లాడి పర్మిషన్ తీసుకురాలేకుండా ఉన్నటువంటి మీరు ఇవాళ వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతా అంటే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి 2 ఒకటై ఓడో కుంభకోణం అంటాడు. నిజంగా కూడా మీకు ఒకటి చెప్తా, ఇవ్వాల నేను వాళ్ళకు సిగ్గు శరం అన్నం తింటాడు. అయితే నేను ఒకటి అడుగుతాను, మీ అందరి మీడియా ముందు ఒకవేళ స్నానం చేసుకుంటూ కూర్చొని మాట్లాడిన ఒకటి చూసినారు కదా, మొన్న 50 కోట్ల కుంభకోణం జరిగిందని అమ్మవారిని ఒట్టు పెట్టిండు. అసలు ఎందుకు వేసినారో నీకేమైనా సోయినదా? ఆడ మొత్తం కలిపితే 6.5 కోట్లు రాలి, ఎవడు కొంటోడే ఒక్కడే కట్టిండట ఆడ పైసలు ఆక్షన్లో పాల్గొన్న దాంట్లో. వీడు అప్పటికే ఓ 50 కోట్లు 70 కోట్లు పోటీపడి కోట్లు పెంచే. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వీటికి? ప్రజలకు జవాబు చెప్పాలి మీరు, దాని మీద ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఏది చేసినా ఎదగనీయకుండా డెవలప్ చేయనీయకుండా మాడవీధులు అప్పుడు అట్టే చేసిండ్రు. మేమందరం కలిసి మాడవీధులకు అన్ని ఏర్పాట్లు చేసి డెవలప్ చేస్తుంటే నువ్వు అక్కడికి వచ్చి దాంట్లో అవినీతి జరిగింది, మట్టి అమ్ముకుంటారు, అసలు పైసలే మొన్న వచ్చినాయి 19 కోట్ల రూపాయలు. మొన్న శాంక్షన్ వచ్చింది, 10వ తారీఖు టెండర్ అయిపోయింది. ఈ ఎదవలు ఈ విధంగా మాట్లాడుతుంటే బాధేస్తున్నది. అరే ఎట్లాగూ మీ పేరే ఎదవలకు ఏది పెట్టాలనుకుంటాను మీ ఎదవలు అనేది. ఎందుకంటే మీరు చెయ్యరు, ఎదటోని చెయ్యనియరు. మీరు ఎట్లా చెయ్యరు, ఎదటోని చెయ్యనీయకుండా అబాండాలు వేసుకుంటూ వీళ్ళకి ఏడ మంచి పేరు వస్తుందని కాలయాపన చేయటం మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ అందరం కూడా కలిసి మేము ఇక్కడికి ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా మా రిప్రజెంటేషన్స్ పట్టుకొని పోయి ట్రాన్స్పరెంట్గా మాకు ఇది శాంక్షన్ కావాలని కొట్లాడతాను. మీరేం చేసినారా నాయన, పొద్దుగా లేతే కబ్జాలు, దోపిడులు, దాడులు ఇవే దుకాణం పెట్టుకుంటుంది. ఇలా ఎయిర్పోర్ట్ వచ్చిన దానికి మొఖాలన్న నవ్వరా నాయన కొద్దిగా మీరు ఇప్పటికైనా. ఆ జిల్లాకు సంబంధించింది. ఇక దానికి బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు ఇది చేసినట, మా సెంట్రల్ గవర్నమెంట్ మేమేమో తెచ్చినాం అనే విధంగా ఇలా పోతున్నారు. ఇవాళ వాడి ఏదో సెలబ్రేషన్ అట వాడిని. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళలో తేవాలి కదా మీరు కూడా. బీజేపీ వాళ్ళకు మీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, తీసుకురావాలి. ఇప్పటికి మీకు నిజంగా బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మేము ఒక సవాల్ విసురుతాను, డివిజన్ పట్టుకరండి. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కాజీపేట డివిజన్ని, రైల్వే డివిజన్ని పట్టుకరండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. పోనీ కనీసం బస్ స్టాండే తెలియని దద్దమ్మలు డివిజన్ దానికి ఎందుకు? మేము బస్ స్టాండ్ దాన్ని పోయి తీసుకొచ్చి మా ఎంపీ గారు అందరిని తీసుకొని పోయి ఎమ్మెల్యేలను తీసుకొని సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఇది చేసినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అన్నాడు, ఊహించని విధంగా మీరు తగిన సమయంలో మీరు ల్యాండ్ అక్వైరీ చేసి ఇవ్వండి, మీరు ఊహించని విధంగా నిర్మించి ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. ఆ రోజు మేము అందరం పోయిన రోజు. ఇలా డెడ్ లైన్ పెట్టినరు, జూన్ 2వ తారీఖు 28వ సంవత్సరం లోపల కంప్లీట్ చేసి చెప్తానంటే 2 ఏళ్ళు లేదు. ఇక 2 ఏళ్ళలో మొత్తం నిర్మాణం చేసి ఇస్తున్నారు. కాంపౌండ్ వాళ్ళు అవుతున్నది, రేపు టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఏది మన రన్వేకు మొత్తానికి దానికి ఇది చేస్తానికి సాంప్రదాయబద్ధంగా కట్టిది ఇది చేసుకునేంత గాడికి తీసుకురావాల్సినందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా మరోసారి వరంగల్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను.